ఇప్పుడు మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసినా సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో భారతదేశమే ప్రపంచానికి జ్ఞానం నేర్పింది. అదే మన నలంద విశ్వవిద్యాలయం. బీహార్ రాష్ట్రంలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అప్పట్లో ప్రపంచం అంతా మన భారతదేశ విద్యా విధానాన్ని గౌరవించేది. చైనా, టిబెటియన్, కొరియన్, ఇండోనేషియన్ వంటి దేశాల నుంచి స్టూడెంట్స్ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేవారు. అప్పట్లో ఎటువంటి ఫ్లైట్స్, ట్రైన్స్, ఇంటర్నెట్ లాంటివి ఏమీ లేవు. కానీ ప్రపంచం అంతా మన నలంద యూనివర్సిటీ గురించి తెలుసు. సైన్స్, మెడిసిన్, లాంగ్వేజ్, ఫిలాసఫీ, ఆస్ట్రోనామీ లాంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అన్ని ఆ టైంలోనే ఇక్కడ నేర్పించేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఉండేది. దాన్ని ధర్మగుజ అనేవారు, అంటే ద మౌంట్ ఆఫ్ ట్రూత్ అని. ఇక్కడ ఉన్న టీచర్స్ ఆ టైంలోనే వరల్డ్ లోనే బెస్ట్ స్కాలర్స్. అక్కడ లక్షల సంఖ్యలో గ్రంథాలు, మనుస్క్రిప్ట్స్ ఉండేవి. కానీ కాలం చాలా క్రూయల్ గా మారింది. తుర్కీ దండయాత్రలకు వచ్చినప్పుడు నలంద యూనివర్సిటీకి నిప్పు పెట్టి మొత్తం బూడిద చేశారు. కొన్ని లక్షల సంఖ్యల గ్రంథాలు మొత్తం మంటల్లో కలిసిపోయింది. ఆ మంటలు కొన్ని నెలల వరకు కూడా అది కాలుతూనే ఉంది. అంటే ఆలోచించండి, అందులో ఎంత జ్ఞానం, ఎన్ని పుస్తకాలు కాలిపోయి ఉంటాయో. ఇప్పటికీ మనం గౌరవంగా చెప్పొచ్చు, అప్పట్లో వరల్డ్ మొత్తానికి నాలెడ్జ్ ఇండియానే ఎక్స్పోర్ట్ చేసేదని.